న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి డిఆర్ఓ తిప్పే నాయక్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమాజంలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వీరి భద్రతకు సంక్షేమానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా అడ్వకేట్స్ రక్షణ చట్టం చేసి అమలు చేయాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐఎల్ఏ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు టి పృథ్వీరాజ్ మాట్లాడుతూ న్యాయవాదులకు ఆరోగ్య బీమా కార్డులను మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 చొప్పున 5 సంవత్సరాలు స్టేఫన్ ఇవ్వాలని కోరారు. కాకినాడ బార్ అసోసియేషన్ నుంచి ప్రారంభమైన న్యాయవాదుల ర్యాలీ కలెక్టరేట్ చేరుకొని న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని నినదించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఏ జిల్లా ఉపాధ్యక్షులు కోలా శ్రీహర్రావు, మహిళా కన్వీనర్ డాక్టర్ వసంత, ఐఎల్ఏ జిల్లా నాయకులు జేవి రమణ, మంగా వెంకట శివరామకృష్ణ, కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు ఎం సరోజిని, కోశాధికారి పితాని శ్రీదేవి, సీనియర్ న్యాయవాదులు బి గోకుల కృష్ణ, సయ్యద్ సాలర్, గెద్దాడ వెంకటేశ్వరరావు, కలిదిండి శ్రీనివాసరావు, కె వీరభద్రరావు, నక్కా వెంకట నరసింహరావు అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఏలూరు సుబ్రహ్మణ్యం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. ముఖ్యంగా మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈరోజు అంటే నాట్ ఓన్లీ కాకినాడ, మొత్తం స్టేట్ వైడ్ అసోసియేషన్ హెడ్స్ అందరూ కలిసి, హెడ్స్ అండ్ అడ్వకేట్స్ అందరూ కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం, కలెక్టర్ గారికి మాకున్న సమస్యలు అన్నీ కూడా విన్నవించి అది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని ప్రకారం అమలు చేయమని కోరడమైంది. ఇందులో ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ ఈ జూనియర్ అడ్వకేట్స్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జూనియర్ అడ్వకేట్స్ మనుగడ సాగించడం చాలా కష్టమైన పని. దానికోసం నెలకి జూనియర్ అడ్వకేట్స్కి 10,000 రూపీస్ గవర్నమెంట్ స్కాలర్షిప్ కిందనో లేకపోతే మెయింటెనెన్స్ కిందనో ఇవ్వమని ఒక కోరిక కోరడమైంది. ఆ తర్వాత ప్రజెంట్ పరిస్థితులు అందరికీ తెలుసు, సిటీల్లో రెంట్స్ భరాయించలేని పరిస్థితుల్లో ఉన్నారు అంతా కూడా. అందుకని ఈ అడ్వకేట్స్కి అవుట్ సైడ్స్ అలాట్ చేయమని, ఎట్లా గవర్నమెంట్ అందరికీ అవుట్ సైడ్స్ ఇస్తుంది కాబట్టి అందులో పార్ట్ అండ్ పార్షల్గా మా అడ్వకేట్స్ కూడా, అంటే పూర్ అడ్వకేట్స్ వాళ్ళకి కూడా అవుట్ సైడ్స్ ఇవ్వమని కోరడమైంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్. ఈ మధ్యకాలంలో మా అడ్వకేట్స్ అడ్వకేట్ ప్రొఫెషన్ అంటేనే టెన్షన్, వర్రీ, అంటే క్లయింట్కున్న వర్రీ బాధ అంతా కూడా అడ్వకేట్కి ఉంటుంది. అడ్వకేట్కి న్యాయం చేసే ఉద్దేశంతో క్లయింట్ కంటే డబుల్ ట్రిపుల్ యాక్షన్ ఉంటుంది. చేత దాని మీద హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేయమని అది కూడా ఒక ఊరికి కోరడమైంది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్కి పాస్ ఆన్ చేసి చేయమని. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు, రోజు ఎక్కడో దిక్కున మొత్తం నాట్ ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర అన్నిటిలో కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్స్ మీద దౌర్జన్యం చేయడం. అంటే ఆ కేసుకి అడ్వకేట్ ఓడిపోయినా లేదా ఆపోజిట్ వాడు ఎగ్నెస్ట్గా ఆర్గ్యుమెంట్ ఒకళ్ళతో టేకప్ చేస్తే దౌర్జన్యం చేయటం ఇవన్నీ చేస్తున్నారు. దానికోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు, మన ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఈ 4 కోరికలు మెయిన్. అంటే చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, కానీ ఇంపార్టెంట్ ఈ 4 డిమాండ్స్ మేము కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్తున్నాం. అది గవర్నమెంట్ దృష్టిలో పెట్టమని చేత ఈరోజు అందరూ కూడా ర్యాలీగా కలెక్టర్ గారు కలవడానికి పోయినారు. థ్యాంక్ యూ. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కాకినాడలో ప్రత్యేక పూజలు, భక్తి శ్రద్ధలతో తన నివాసంలో ధన్వంతరి ఆయుష్మాన్ హోమాన్ని నిర్వహించిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోటా సుధీర్. కాపు ముఖ్యమంత్రి కాంగ్రెస్ తోనే సాధ్యం,
ముద్రగడ వంటి నేత రాజకీయాల్లో అరుదు అన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్, కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు న్యాయవాదుల ర్యాలీ. న్యాయవాదుల న్యాయమైన డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిఆర్ఓకు వినతి పత్రం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.